ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుడు ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు కదా. ఎదురు చూపులతో ఉన్న వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. విందాం. యెషయా 48వ అధ్యాయము 3వ వచనము. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను. ఈరోజు దేవుడు ఈ వచనంలో ఆఖరి లైన్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రకటించింది ఆకస్మికంగా సంభవించబోతుంది. నేను ఒక్కొక్క మాట నీ జీవితంలో పలికిన ఒక్కొక్క మాట నేను చేయబోతున్నాను. అది సడన్గా జరగబోతుంది. నీవు ఎదురు చూడని సమయంలో అది జరగబోతుంది. 1 గంటలో జరగబోవచ్చు, 1 వారంలో జరగబోవచ్చు, 1 నెల కావచ్చు, లేక ఈ యొక్క సంవత్సరం అయిపోక మునిపే సడన్గా నీ జీవితంలో నేను ప్రకటించిన కార్యాలు జరగబోతున్నాయని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఊహించని గడియలో, నువ్వు ఎప్పుడు అనుకున్నని గడియలో దేవుడు కార్యము చేసి ముగించబోతున్నాడు. మనుషుల యొక్క శక్తి సామర్థ్యం కొంతవరకే అండి. వారు కొంతవరకే సామర్థ్యం కలిగి ఆ కార్యాన్ని జరిగించగలుగుతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మనుషులు చెప్పిన కార్యాలు వారి శక్తి సామర్థ్యంతో చేయగలుగుతారు. దాన్ని దాటిపోయిందనుకోండి, చేయలేరు. కానీ దేవుడు కార్యమును స్టార్ట్ చేస్తే, మొదలు పెడితే నీ లైఫ్లో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పింది, ప్రకటించింది ఆయన నెరవేర్చి తీరుస్తూ ఉంటాడు. మనము మానవులుగా ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాము. అవి ఒకవేళ జరగకపోతే మనం వేరే రూట్ తీసుకుంటూ ఉంటాము. నిజం చెప్పాలంటే మనము కలిగిన ఆలోచనలు ఎన్ని నెరవేర్చగలిగామో మన శక్తి సామర్థ్యం సరిపోదండి. కానీ దేవుడు ఆయన ఆలోచనలు ప్రతిదీ జరిగాయి. ఈరోజు నీ జీవితంలో కూడా జరుగుతాయి. నీవు నమ్మినట్లయితే గొప్పగా దేవుని స్తుతించు. ఎందుకంటే ఆయన ప్రకటించింది ఆయన సంభవించే సమయంలో జరిగిస్తాడు. అది ఎప్పుడైనా కావచ్చు, ఆకస్మికంగా జరుగుతుంది. నువ్వు ఎన్నడూ ఊహించని కార్యము, ఊహించని గడియలో, ఎదురు చూడని గడియలో, ఏ నిమిషంలో జరుగుతుందో నీకు తెలీదు, కానీ ఆకస్మికంగా జరుగుతుంది. ఆయన సడన్గా చేసి అది ముగించబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? ఈ రోజే ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుందాం. ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ప్రామిస్ ఫర్ దోస్ హూ ఆర్ ఆల్ టయర్డ్. ఎవరైతే టయర్డ్గా అలసిపోయి సొలిసిపోయి ఉన్నారో దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా 48:3 ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాము. ప్రార్థన కనుమూసుకోండి. పరిశుద్ధుడ, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడ, ఉదయకాలమై మంచు వచ్చినట్టుగా మా జీవితంలో నీ వాగ్దానాలు మంచు వచ్చి అయ్యా తడుపుతున్న రీతిగా ప్రభా మా యొక్క జీవితాలను తడుపుతుండగా అయ్యా నిజమే నాయన, అలసిపోయాము. మా వల్ల ఇంకేం చేయాలి, మేము ఎంత చేసినా మాకు ఏ కార్యాలు జరగట్లేదని అలసిపోయిన వారికి నువ్వు ఇచ్చే గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు. 38 సంవత్సరాల నుండి అయ్యా తండ్రి రోగ పడక మీద పడుకుంటున్న బిడ్డని నువ్వు వెతుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని నేను ముట్టి స్వస్థపరిచినట్టుగా ఆకస్మికంగా వెళ్ళావు నాయన. ఊహించని సమయంలో వెళ్ళావు నాయన. దూతరాని సమయంలో వెళ్ళినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాం నాయన. ఈరోజు అలాగే నీ బిడ్డల్ని కూడా ప్రభా నువ్వు సందర్శించని, దర్శించని గొప్ప కార్యాలు చేయండి. ఊహించని రీతిలోనూ కార్యాలు చేయండి. అద్భుతము చేయండి నాయన ప్రభా. ఈ గడియలో చేస్తావా, ఇంకొక గంటలో చేస్తావా, ఇంకో వారంలో చేస్తావో మాకు తెలీదు. నీ సమయంలో అది చేసి ముగిస్తావని నమ్మచ్చు. ఎవరైతే దేని కొరకైతే ఎదురు చూపులు కలిగి ఉన్నారో, ఎదురు చూడని సమయంలోనూ కార్యము చేసి ఆకస్మికంగా వారికి అద్భుతం చేసి వారిని నడిపించి సంతోషపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం ఈ వారం విన్నాము కదా. మీరు చూడబోతున్నారని నేను నమ్ముచున్నాను. మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేక వచ్చే వారం నుండి స్టార్ట్ అవ్వచ్చు. మీ కార్యాలను దేవుడు నెరవేర్చి ముగించిపోతున్నాడు. నమ్మిన వారు కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. God is going to do a great miracle in your life. He's working behind the scenes. See you tomorrow. Until then, take care. God bless you. Praise the Lord.